ధరణితో వచ్చిన సమస్యలకు కొత్త రెవెన్యూ చట్టంతో చెక్ పెడతామన్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చలో ఆయన పాల్గొన్నారు. భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ రైసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డితో పాటు రిటైర్డ్ రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త రెవెన్యూ చట్టంలో ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. పాలకులు మారినా చట్టాలు మాత్రం పరిపాలనకు ప్రతిరూపంగా ఉండాలన్నారు. రెవెన్యూ కొత్త చట్టంలో ప్రతి అంశాన్ని కమిటీలోని సభ్యులు చర్చిస్తారన్నారు. రెవెన్యూ అధికారుల ప్రమోషన్స్ ఏ పైరవీలు లేకుండా పారదర్శకంగా ఉంటాయన్నారు మంత్రి. గతంతో రెవెన్యూ వ్యవస్థ అంటేనే ఆనాటి పాలకులు తీసుకున్న నిర్ణయాలతో అగౌరవ పాలయ్యామో దాన్ని సరిదిద్దే దిశలో ఈనాడు పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది కాబట్టి యాజ్ ఏ రెవెన్యూ మంత్రిగా ఏ స్థాయిలోనైనా నేను మీకోసం కొట్లాడి కాపాడుకుంటా. ఇది ఎవరి స్వార్థం కోసమో ఎవరికి లబ్ధి కోసమో ఎవరో ఏదో అనుకుంటారనో ఈ చట్టాన్ని మనం తయారు చేయటం లేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉండే భూ ఆసాముల కోసం, భూమి ఉన్న ప్రతి ఒక్కరికి భద్రత ఇచ్చే దాంట్లో భరోసా కల్పించే దానికోసం, ఎవరి దగ్గర పోయి ఎవరి మోచేతి నీళ్లు తాగకపోయినా నా భూమి నాకే ఉంటది అని పూర్తి నమ్మకాన్ని కలిగించడం కోసం ఈ కొత్త చట్టాన్ని మనం తీసుకొస్తున్నాం. ధరణి తప్పొప్పుల సవరణకి చట్టబద్ధత లేదు. ధరణి తప్పొప్పుల సవరణకి ఒక చట్టబద్ధత కల్పించాలి. 2, ధరణికి ఎక్కకుండా కొన్ని వేల ఎకరాల భూమి ఉంది, మటుకు లక్షల ఎకరాలు, దాదాపు 18 లక్షలు 20 లక్షల ఎకరాల భూమి, అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, పట్టా ల్యాండ్ కూడా చాలా ఉంది. వాళ్ళకి ఎక్కించడానికి కోసం ఒక అవకాశం కల్పించాలి. సో సబ్సెక్షన్ 5 టాక్స్ అబౌట్ కరెక్షన్ ఇన్ ధరణి. సబ్సెక్షన్ 6 ఏం చెప్తుంది అంటే ధరణికి ఎక్కని భూములను ఎక్కించాలని ఉంటుంది. దీని మీద 2 అభ్యంతరాలు వస్తున్నాయి. ఒకటి, ప్రిస్క్రైబ్డ్ హౌస్ రెంట్ ఎవరు చేస్తారు దీంట్లో, రెండోది దీని అప్పీల్ పరిధిలో ఎందుకు తీసుకోలేదు అని. సమస్యలు చెప్పుకుందామంటే గత ప్రభుత్వం తమను ప్రగతి భవన్ గేట్ దగ్గరకు కూడా రానివ్వలేదన్నారు డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్. ధరణి చట్టాన్ని తీసి బంగాళాఖాతంలో వేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. గత ప్రభుత్వం తన కోసమే చట్టం చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం కొత్త చట్టం ఏర్పాటు చేసిందన్నారు. వీఆర్ఓ వీఆర్ఏలను మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలన్నారు చంద్రమోహన్. ప్రతి వేదిక మీద నేను ఎవరో ఫస్ట్ అంటే పరిచయం చేసుకునే పరిస్థితిలో పడ్డాను సార్. ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్. దానివల్ల మా సోదర సోదరీమణులు ఈ అధ్యక్షుల వారు ఉత్సవ విగ్రహంలాగా ఉన్నారు అని చెప్పేసి నన్ను బండబూతులు తిట్టుకున్నారు సార్. నేను ఈ సభా వేదిక అంటే ఈ వేదిక నుంచే చెప్పదలుచుకున్నాను, అమ్మ అయ్యా తమ్ముళ్ళు ఇందులో మా దోషం ఏం లేదు. మేము చెప్పుకోవాలంటే ఖాళీ మైదానాల్లో పోయి గొంతు చించుకునే పరిస్థితి మాది. కనీసం మా గోల్కొండ సతీష్ కన్నా పెద్ద గొంతన్న ఉంది. మాకు గొంతు పెకలడానికే నాకు 2-3 నిమిషాలు పట్టింది. పేరుకు డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమోహన్. ఒక్కరోజు ప్రగతి భవన్ గుమ్మం దొక్కిన పాపాన పోలేదు సార్. అడిగి 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 చివరికి నా కాయిదాలు నా మహజర్లన్నీ నేను నా దగ్గరనే పెట్టుకున్నా సార్. అవన్నీ చేస్తే మా ఏనుగు నరసింహారెడ్డి లెక్క పుస్తకం కూడా అవుతుంది. 2 చేతులకు డివైజులు పెట్టుకొని హార్మోనియం వాయిస్తున్నారు కలెక్టర్ గారు. అంటే కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, తహసీల్దార్ పంపించిన రిపోర్టుని చూడకుండానే వేలుముద్ర ఇస్తున్నారు. అధికారాలు కేంద్రీకరం కావడం వల్ల రైతులకు ఇబ్బంది అవుతుంది సార్. పై అధికారుల దగ్గరికి పోలేరు. కాబట్టి సారా బైనామాలు తహసీల్దార్కి పెడితేనే బెటర్ సార్. క్షేత్రస్థాయిలో ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా కస్టోడియన్ తహసీల్దార్, కాబట్టి తహసీల్దార్ మాత్రమే ఏముంది ఫీల్డ్ మీద అని తెలుసుకోగలుగుతారు సార్. అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి సార్. వాస్తవానికి ఎప్పటి నుంచో అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా ఒక దశాబ్దాల కాలం కిందనే అవన్నీ కూడా వారు అమ్ముకోవడం జరిగింది సార్. కాకపోతే ఆ చట్టంలో ఉన్న పరిమితుల వల్ల మనం ఇప్పుడు అక్కడ భూమి మీద ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద మనం పట్టాలు ఇవ్వలేకపోతున్నాం. ధరణితో చాలా సమస్యలు ఏర్పడ్డాయన్నారు టెస్లా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి. రికార్డుల్లో తప్పులు ఉంటే కొత్త చట్టంలో సరిచేసుకోవచ్చన్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని, వీఆర్ఏ లేకపోతే సైన్యం లేని సైనికుడిలా తహసీల్దార్ మారాడన్నారు. ఈ చట్టం ద్వారా మనకు ఒక అవకాశం దొరికింది ఏదైతే జరిగిన తప్పులు సరిదిద్దుకోవడానికి. కాబట్టి సార్ మేమందరం కూడా ట్రస్సా తరఫు నుంచి మీకు హామీ ఇస్తున్నాము. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి ఈ చట్టాన్ని మేము మావంతిగా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పిస్తున్నందుకు మీకు మరొకసారి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీకు మీ ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటాము. మాకు ఈ అవకాశం ఇచ్చి మా తప్పులు సరిదిద్దుకునే అవకాశం కల్పించినందుకు మీకు మరొకసారి మా రెవెన్యూ సంఘం నుంచి కృతజ్ఞతలు. జిల్లాలు ఇవన్నీ తిరగలేక వాళ్ళు అక్కడికక్కడనే సగం ధరకు అమ్ముకున్నారు పిల్లల పెళ్లిళ్ళకని చదువులకని. అలాంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం. కాబట్టి ఈ అగచాట్లు ప్రజల అగచాట్లు గుర్తించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి సారు
ఈ చట్టాన్ని ఏ విధంగా మార్చాలి, ప్రజలకు ఏ విధంగా రెవెన్యూ శాఖను అందుబాటులోకి తీసుకురావాలన్న మంచి ఉద్దేశంతో, మంచి సంకల్పంతో ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు. రెవెన్యూ శాఖను పటిష్టపడదాం, దీన్ని ఇంకా బాగా చేద్దామని ఎన్నోసార్లు మేము పోయినప్పుడల్లా చెప్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈ కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. కొత్త చట్టం తీసుకురావడమే కాకుండా ఈరోజు పబ్లిక్ డొమైన్లో పెట్టి ఈరోజు మీరు ఇంతకంటే బాగా ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే ఇవ్వండి అని పెట్టిన నాయకుడు మన శ్రీనివాస్ రెడ్డి సార్. రెవెన్యూ వ్యవస్థలో గత ప్రభుత్వం వల్ల చాలా సమస్యలు వచ్చాయన్నారు రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, భూ నిపుణులు. ధరణితో రెవెన్యూ ఉద్యోగులు, రైతులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారన్నారు.